హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు 4th of July అంటే అమెరికాలో ఇండిపెండెన్స్ డే. సో అది చూడటానికి వెళ్తున్నాం అనమాట. అసలు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అమెరికాకి, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే 37 miles ఉంది. అది 45 minutes పడుద్ది అనమాట అప్రాక్సిమేట్లీ. మనం దివాళీ చేసుకున్నట్టే ఇక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఇక్కడ పక్కన షాపులు కూడా ఉన్నాయి. వచ్చేసాం మనం. చూసారంటే ఇదే వాటర్ వే స్క్వేర్. చూసారా, చాలా ఎండగా ఉంది. కొంచెం వాక్ ఉంటుంది అనమాట. అక్కడ దాకా నడవాలి. మనకి ఇండిపెండెన్స్ డే మనకి ఆగస్ట్ 15th చేసుకుంటారు కదా, అలాగే ఇక్కడ July 4th చేసుకుంటారు. చాలా బాగా చేసుకుంటారు అనమాట. అవన్నీ ఈ బ్లాగ్లో చూపిస్తాను, ఫుల్గా చూడండి. అసలు ఎందుకు చేసుకుంటారు, ఏంటి, ఎలా వచ్చింది, వీళ్ళకి కూడా ఇండిపెండెన్స్ వచ్చిందా అంటే చాలా మందికి మన వాళ్ళకి తెలియదు కదా. ఇండిపెండెన్స్ డే మనకే అనుకుంటారు, అంటే యుఎస్కి ఎప్పుడు వచ్చింది, ఆ డీటెయిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అవన్నీ తెలియదు. సో అవి కూడా నేను దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ పార్కు అవన్నీ ఉంటాయి అన్నమాట, అవన్నీ చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ మన లొకేషన్. పిల్లలు చూసారా వాటర్లో మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడికి చాలా మంది వస్తారన్నమాట, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ. ఇదే స్టేజ్ కాన్సెప్ట్ ఇక్కడే జరిగిద్ది, అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారంటే ఈ వాటర్ రివర్ లాగా చాలా దూరం ఉంటుంది. ఇంకా అటు ఇటు రెస్టారెంట్స్, కార్పొరేట్ ఆఫీసులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ వాక్కి బాగుంటుంది. కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా డిన్నర్ టైం అయింది. సో నేను ఎలాగో ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి బయట ఫుడ్ తిన్నాం. సో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట చికెన్. సో ఇది తినేసి అప్పుడు వెళ్తాం అనమాట కాన్సెప్ట్. ఏంటిరా ఈ బ్యాగ్ అనుకుంటున్నారా, దీనిలో చైర్ ఉంది, ఎవరు చైర్ వాళ్ళు తీసుకెళ్లి కూర్చోవడమే. ఇంకా టైం అయింది, అందరూ మెల్లగా చేరుకుంటున్నారు వెన్యూకి. ఈ 6కి స్టార్ట్ అయ్యింది అనమాట యాక్చువల్ గా. సో ఇప్పుడు ఆల్రెడీ 7 అవుతుంది. చూసారా అప్పుడే ఎంతమంది వచ్చేసారు. ఎవరు చైర్ వాళ్ళు వేసుకుని అక్కడ వచ్చి అలా కూర్చోవడమే. ఇక్కడ స్టేజ్ పక్కన 2 స్టాల్స్ ఉన్నాయి. వీటిల్లో యాక్చువల్గా క్యాప్స్, బ్యాండ్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు చూస్తే లేనట్టు ఉన్నాయి. ఇక్కడ ఒక బ్యాగే ఉందని చెప్తున్నారు. ఇది ఇచ్చే సంచి లాంటిది, ఎందుకులే అని మేము తీసుకోవాలా. ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అటు వెళ్ళడానికి, అటు నుంచి ఇటు రావడానికి, మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి బ్రిడ్జ్ ఒకటి కట్టారు. దీని మీద నుంచి వ్యూ బాగుంటుందని వచ్చాను. చాలా మంది ఉన్నారన్నమాట, అటు సైడ్ ఇటు సైడ్. అందరూ అటు పడుకొని కూర్చొని అటు ఇటు సైడ్ వాక్స్ లాగా ఉన్నాయి. సో ఈవినింగ్ పూట వాటర్ సైడ్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూసారా మంచిగా సాపు తెచ్చుకొని అలాగే పడుకొని పైకి చూస్తున్నారు. పైనుంచి కూడా చూడొచ్చు కాన్సర్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. ఈ వాటర్ ఫాల్ అవన్నీ లైటింగ్ వచ్చినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది నైట్ అయ్యాక. చూసారా చాలా మంది ఆల్రెడీ పైన వచ్చి నుంచున్నారు, కొంతమంది దూరంగా కూడా కూర్చున్నారు. చూసారంటే ఇక్కడ అంతా బిజీగా ఉంది ఇక్కడ, ఎందుకంటే బార్లు, రెస్టారెంట్లు, క్లబ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న రెస్టారెంట్ లో కాస్ట్లు కూడా పేలిపోతాయి, కాకపోతే ఇక్కడ వైబ్ బాగుంటది అనమాట. ఆ లొకేషన్ గానీ, ఏరియా గానీ సేఫ్ ఏరియా అనమాట చెప్పాలంటే. చూసారా జనాలు కూడా పెరుగుతా ఉన్నారు. ఇంకా టైం అవుతుంది, కాన్సర్ట్ కూడా స్టార్ట్ అయ్యే టైం అయింది. ఇంకా మనకి ఏమన్నా ఆకలేసిన, స్నాక్స్ లాగా తినాలనిపించిన తక్కువలో అయిపోద్ది అనమాట. ఇక్కడ ఫుడ్ ట్రక్ కూడా ఉంది, దానిలో టాకోస్, నాచోస్ అలాంటివి ఉన్నాయి. ఇంకా పెద్ద ఆయన స్టార్ట్ చేశాడు కొట్టడం, దరువు వేస్తున్నాడు. ఇంకా ఇక్కడ 4 ఉన్నారు క్రూ సింగర్స్. ఇక్కడ చూసారా మంచిగా డాన్స్ చేస్తుంది, మంచిగా చిల్ అవుతుంది కదా, అలాగే ఉండాలి. ఇక్కడ చూసారా బుడ్డాడు బబ్లీగా చాలా క్యూట్ ఉన్నాడు. పిల్లలైనా పెద్దోళ్ళైనా కొంచెం ఉత్సాహం ఉన్నవాళ్ళు, డాన్స్ వచ్చిన వాళ్ళు, రానోళ్ళు కూడా వెళ్ళి అక్కడ డాన్స్ చేయొచ్చు అనమాట. చెప్పాలంటే బేసిక్ గా నేను కూడా డాన్సర్నే. స్కూల్లో వేసా, కాలేజీలో వేసా, చాలాసార్లు వేసా. కాకపోతే కొంచెం సిగ్గు, ఏం చేస్తాం. కానీ ఈ రోజైతే పక్కా వేసి తీరతా. మీలో కూడా ఎవరన్నా డాన్సర్లు ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు నేను వెళ్ళి గెంతుతాను, ప్లీజ్ నవ్వమాకండి ఫ్రెండ్స్.
ఈ ముసలైన అయితే ఫోన్ పట్టుకుని వీడియోలు తీస్తూనే ఉన్నాడు. మాకంటే ఎక్కువ కవర్ చేసేయడం అనిపించింది. ఇప్పుడు 9:30 అయింది. కాన్సర్ట్ అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ ఫైర్ వర్క్స్. ఇక టపాసులు స్టార్ట్ అయితే ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా టపాసులు కాలుతారనమాట. అసలు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అమెరికాకి, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే మనలాగే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. అమెరికాకి ఇదివరకు 13 కాలనీస్ అని ఉండేవి. ఈ బ్రిటిష్ వాళ్ళు ట్యాక్సులు బాగా వేసేవాళ్ళు, అంటే పన్నులు బాగా వేసేవాళ్ళు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బంది కలిగించారు అనమాట. సో అందుకని ఈ 13 కాలనీస్ కలిసి జూలై 4th 1776లో అంటే జూలై 4, 1776లో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే కమిటీని తీసుకొచ్చి ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారనమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అయినా సరే వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు 1783 వరకు. ఫైనల్గా 1783లో అమెరికా గెలిచింది ఫైట్లో. ఇంకా వాళ్ళకి స్వతంత్ర ప్రకటించారు. ఇంటికి వెళ్ళే దారిలో ఈ చిన్న పాప చిన్న కుక్కని వేసుకుని క్యూట్ గా ఉంది. క్యూట్ సెలబ్రేషన్ అయితే మామూలుగా జరగలేదు, చాలా బాగా జరిగినాయి. కాన్సర్ట్ లో డాన్స్లు అవి ఇవి, ఇంకా ఫైర్ వర్క్స్ కూడా 10 minutes అనమాట. 9:30 నుంచి 9:40 దాకా వేస్తూనే ఉన్నారు. చాలా బాగా జరిగాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.